అమ్మ ఆరోపణ అప్పుడు అమ్మాయికి ఏదైనా తప్పు జరిగి ఉంటే ఆ రోజే చెప్పేది అమ్మాయి. ఇన్ని రోజులు ఎందుకు దాపెట్టుకుని తన వెనక ఉండి నడిపిస్తున్నారు కాబట్టి తను ఆయన ఎవరు నడిపిస్తున్నారంటే పేర్లు చెప్పం, ఎట్లా చెప్తారు చెప్పు, మాకు తెలియదు కొన్ని పేర్లు. ఒక ఇప్పుడు నేను డాన్సర్ని, నేను మాది నేర్చుకున్నాడు అనేది జానిమాస్ అట్లా ఏముండదు. మాకంటూ ఒక యూనియన్ ఉంటుంది, దాంట్లో సభ్యులు ఉంటారు, అన్నీ ఉంటాయి. మా సంస్థ వేరు, మా డిపార్ట్మెంట్ అంతా లెక్క వేరు మాది. ఇది ప్రాబ్లం ఏం లేదు. సత్యారు చంద్రుడా అని నువ్వు అంటున్నావు. ఆయన ఎన్ని చేసిండు, ఎన్ని కానిచ్చినా వాడు ఆయన వెంబడ ఉన్న వాళ్ళకు తెలుసు. మీరు అట్లా మాట్లాడదు, సత్యారు చంద్రుడు అని మాట్లాడదు, మీరు రాంగు, అది కరెక్ట్ కాదు. ఇగో నేను దేని మీద నేను వెళ్తుంటే నేను మాట్లాడడానికి ఆమె ఎందుకు మేమా మద్దతు పలకడానికి వచ్చాం, చూడడానికి వచ్చాం. ఒక్క నిమిషం అన్ని అవసరం లేదు క్వశ్చన్లు. దూరం పెట్ట ఒక్కటే మాట చెప్తా. తన అనే వ్యక్తి ఒక వెతుకుతున్న వ్యక్తి అంటే రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు నేషనల్ కొరియోగ్రాఫర్గా ఉన్నాడు. ఇప్పుడు మొన్ననే అవార్డ్స్ వచ్చింది, మా దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. రెండోది అన్ని విధాలుగా సాయం చేస్తున్నాడు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. చూడండి మా దాంట్లో కొన్ని యూట్యూబ్లో కూడా చూడండి, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు. సరే ఆయన మీద అందరం మేము ఒక 600 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 30%, 100లో 30% ఆయన తరపు ఉండకపోవచ్చు. అందరు ఉండరని చెప్పారు, అందరూ తన ఎన్నికలనే ఉన్నారు. కాకపోతేనంటే అసలు వాళ్ళు బయటికి రారు. నేను ఇప్పుడు మాట్లాడేమంత అవసరం లేదు, మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. ఓకేనా? ఫాల్స్ కేసు అంటే తెలుస్తుంది, నిజాలు తెలుస్తుంది. ఇప్పుడు తన ప్రూఫ్స్ ఉన్నాయి, అరే నేను మీకు ఒక్క మాట అడుగుతాను, నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యిందనుకో 5 years నుండి అవుతుంది, 2 years 3 years అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా? నేను ఇండస్ట్రీ నీతో కాకపోతే కొరియా 10 సార్లు చెంపదెబ్బ కొడితే 11 టైం ఎందుకు కొట్టారు, అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పంటే ఆమె విసిగిపోయింది మేడం. ఓకే, అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 days మాత్రమే ఉంటుంది. ఆ 4 days వరకు రిహార్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు, వేరే మాస్టర్ దగ్గర రిహార్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికి ఛాన్స్ ఉంటుంది. అట్లా పట్ల వివక్షత చూపించాడు మాస్టర్. కార్డుల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు. ఒకవైపు కూడా యూనియన్ ఫేక్ న్యూస్ యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా. ఆ ఆడియో కాల్లో బెదిరిస్తున్నారు, ఏమని డాన్సర్ల నోరు నొక్కేసే ప్రయత్నం చేసి ఈ ప్రస్తావన గురించి ఎక్కడ తీయొద్దు, ఎక్కడ మాట్లాడొద్దు అని డాన్సర్లని బెదిరిస్తున్నారు. మాస్టర్లు కూడా ముందుకు రావట్లేదు. పర్సనల్గా మాస్టర్లకి కాల్ చేసి అసలు నిజాలు ఏంటి, ఎందుకంటే మీ తోటి మాస్టర్ కాబట్టి అసలు ఏం జరుగుతుంది, నిజంగానే మాస్టర్ ఇటువంటి వాడని అడుగుతుంటే కూడా మాకు యూనియన్ నుంచి ఛాంబర్ నుంచి లెటర్స్ వచ్చాయి, వార్నింగ్స్ వచ్చాయి, బ్యాండ్ చేస్తామని. మరి ఏం లేనప్పుడు ఎందుకని డాన్సర్ల నోరు కానీ లేకపోతే మాస్టర్ల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు? సమయం వస్తుంది కదా మేడం, ఇప్పుడు చెప్తారు కదా, ఆయననే చెప్తారు కదా. ఇప్పుడు మీడియా ముందు ఈ రోజు కూడా కోర్టులో తెలియపరుస్తారు కదా, అప్పుడు నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేద్దాం. అన్నయ్య కుటుంబ సభ్యులు వేరు. అవును, డాన్స్ మాస్టర్ డాన్సర్స్ మొత్తం మా కుటుంబ సభ్యులే, కాదన్నట్లేదే. ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారంటున్నారా? అమ్మ ఆరోపణ అప్పుడు అమ్మాయికి ఏదైనా తప్పు జరిగి ఉంటే ఆ రోజే చెప్పేది అమ్మాయి. ఇన్ని రోజులు ఎందుకు దాపెట్టుకుని తన వెనక ఉండి నడిపిస్తున్నారు కాబట్టి తను ఆయన ఎవరు నడిపిస్తున్నారంటే పేర్లు చెప్పం, ఎట్లా చెప్తారు చెప్పు, మాకు తెలియదు కొన్ని పేర్లు. ఇప్పుడు నేను డాన్సర్ని, నేను మాది నేర్చుకున్నాడు అనేది జానిమాస్ అట్లా ఏముండదు. మాకంటూ ఒక యూనియన్ ఉంటుంది, దాంట్లో సభ్యులు ఉంటారు, అన్నీ ఉంటాయి. మా సంస్థ వేరు, మా డిపార్ట్మెంట్ అంతా లెక్క వేరు మాది. ఇది ప్రాబ్లం ఏం లేదు. సత్యారు చంద్రుడా అని నువ్వు అంటున్నావు. ఆయన ఎన్ని చేసిండు, ఎన్ని కానిచ్చినా వాడు ఆయన వెంబడ ఉన్న వాళ్ళకు తెలుసు. మీరు అట్లా మాట్లాడదు, సత్యారు చంద్రుడు అని మాట్లాడదు, మీరు రాంగు, అది కరెక్ట్ కాదు. ఇగో నేను దేని మీద నేను వెళ్తుంటే నేను మాట్లాడడానికి ఆమె ఎందుకు మేమా మద్దతు పలకడానికి వచ్చాం, చూడడానికి వచ్చాం.
ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఒక్క నిమిషం అన్ని అవసరం లేదు క్వశ్చన్లు. అన్ని దూరం పెట్టండి. ఒక్కటే మాట చెప్తా. తన అనే వ్యక్తి ఒక వెతుకుతున్న వ్యక్తి అంటే రాజకీయంగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు నేషనల్ కొరియోగ్రాఫర్గా ఉన్నాడు. ఇప్పుడు మొన్ననే అవార్డ్స్ వచ్చింది. మా దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. రెండోది అన్ని విధాలుగా సాయం చేస్తున్నాడు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. చూడండి, మా దాంట్లో కొన్ని యూట్యూబ్లో కూడా చూడండి, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు. సరే, ఆయన మీద అందరం మేము ఒక 600 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 30%, 30% ఆయన తరపు ఉండకపోవచ్చు. అందరు ఉండరని చెప్పి అందరూ తన ఎన్నికలనే ఉన్నారు. కాకపోతేనంటే అసలు వాళ్ళు బయటికి రారు. నేను ఇప్పుడు మాట్లాడేమంత అవసరం లేదా, మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. ఓకేనా? ఫాల్స్ కేసు అంటారా మీరు? మొత్తం ఫాల్స్ కేసు అంటారా? ఫాల్స్ కేసు అంటే తెలుస్తుంది, నిజాలు తెలుస్తుంది. ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. అది దాన్ని మళ్ళీ మీరు అది అన్ని అవన్నీ కూడా ఫాల్స్ అంటారా? అరే, నేను మీకు ఒక్క మాట అడుగుతాను, నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యిందనుకో, 5 years నుండి అవుతుంది, 2 years 3 years అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా? నేను ఇండస్ట్రీ నీతో కాకపోతే కొరియా 10 సార్లు చెంపదెబ్బ కొడితే 11 టైం ఎందుకు కొట్టారు, అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు అంటే ఆమె విసిగిపోయింది అని. మేడం, ఓకే, అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 days మాత్రమే ఉంటుంది. ఆ 4 days వరకు రిహార్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహార్సల్కి, వేరే మాస్టర్ దగ్గర రిహార్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికీ ఛాన్స్ ఉంటుంది. అట్లా అని డాన్సర్ల పట్ల వివక్షత చూపించాడు మాస్టర్. కార్డుల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు. ఒకవైపు కూడా యూనియన్, ఓకే, ఫేక్ న్యూస్, యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా. ఆ ఆడియో కాల్లో బెదిరిస్తున్నారు. ఏమని? డాన్సర్ల నోరు నొక్కేసే ప్రయత్నం చేసి ఈ ప్రస్తావన గురించి ఎక్కడ తీయొద్దు, ఎక్కడ మాట్లాడొద్దు అని డాన్సర్లని బెదిరిస్తున్నారు. మాస్టర్లు కూడా ముందుకు రావట్లేదు. పర్సనల్గా మాస్టర్లకి కాల్ చేసి అసలు నిజాలు ఏంటి, ఎందుకంటే మీ తోటి మాస్టర్ కాబట్టి అసలు ఏం జరుగుతుంది, నిజంగానే మాస్టర్ ఇటువంటి వాడని అడుగుతుంటే కూడా మాకు యూనియన్ నుంచి, ఛాంబర్ నుంచి లెటర్స్ వచ్చాయి, వార్నింగ్స్ వచ్చాయి, బ్యాండ్ చేస్తామని. మరి ఏం లేనప్పుడు ఎందుకని డాన్సర్ల నోరు కానీ లేకపోతే మాస్టర్ల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు? సమయం వస్తుంది కదా మేడం, ఇప్పుడు చెప్తారు కదా, ఆయననే చెప్తారు కదా. ఇప్పుడు మీడియా ముందు ఈ రోజున కోర్టులో తెలివిగా పరుస్తారు కదా, అప్పుడు నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేద్దాం. అన్నయ్య, కుటుంబ సభ్యులు వేరు. అవును, డాన్స్ మాస్టర్, డాన్సర్స్ మొత్తం మా కుటుంబ సభ్యులే, కాదన్నట్లేదే. ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారంటున్నారా? జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. మేము నాయన్కి సపోర్ట్ చేస్తున్నాం. మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు. అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి క్లియర్గా తెలియదు. అందరం కూడా నాయన్కి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప. కానీ మీరు మా డాన్సర్స్ని అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు. నా పేరు రాము.